వెల్కమ్ టు అవర్ ఛానల్. రామకృష్ణాపురంలోని అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవి 3 days చేస్తారు అమ్మవారి ఉత్సవాలు. ఎంత అందంగా ఉందో చూడండి. అమ్మవారు దీపం వెలిగిస్తారు. ఈ దీపం కూడా అమ్మవారి ఉత్సవాలు అయ్యిందాకా కూడా కొండెక్కకుండా చూస్తారండి. అమ్మవారికి చూడండి మహా నైవేద్యం ప్రసాదంగా నివేదన చేస్తారు 3వ రోజు. ఈ నివేదన చేసిన తర్వాత మాత్రమే అమ్మవారికి ఇందులో భోజనం ముందు పెట్టేసేసి ఆ తర్వాత మిగిలిన పలహారం పంచటం జరుగుతుంది. పులిహోర, పొంగలి, కొబ్బరి చెప్పలు అన్నీ కూడా నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఇది వేరే చోట అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడ భక్తులు తమ తమ కోరికల మేరకు ఎంత అయితే హుండీలో వంచాలి అనుకుంటారో అమ్మవారికి ఇక్కడ హుండీలో డబ్బులు వంచటం జరుగుతుంది. అమ్మవారి రూపం చూడండి ఒకసారి, అసలు ఎంత దివ్య స్వరూపమో కదా. ఇక్కడ ఏంటి అంటే అమ్మవారికి జాకెట్ ముక్కలు, చీరలు, పసుపు కుంకుమ ఇవ్వవలసిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వీటిని వేలం పాట పెడతారు. అప్పుడు భక్తులు తమ శక్తి కొలది ఎవరు కావాలి, ఏ చీర కావాలి అన్నా, ఏది కావాలి అన్నా కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మా స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్దామని ఈరోజు బాగా గొడవ చేశారండి. నేనైతే ఇంతవరకు ఎప్పుడూ కూడా ఈ అమ్మవారి ఉత్సవాలకి నేను రాలేదు. ఇదే మొదటిసారి నేను రావటం. చూడండి ఎంత సందడిగా భక్తులు అందరూ కూడా. ఇప్పుడు భోజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరికీ భోజనాలు పెడుతున్నారు. అలా ఈ అమ్మవారి దగ్గర తన మనసులో ఉన్న ఏ కోరిక కోరుకున్నా కూడా వెంటనే తీర్చేస్తుంది అనేది ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోవద్దు. అమ్మవారికి భక్తులందరూ కానుకలు సమర్పించారు కదండి, అవన్నీ కూడా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా రామ